ఇంట్లో ఏ మూల కసు ఉన్నా ఇంటికి అరిష్టమే. వెంటనే ఊడ్ చేయాలి, లేదంటే దరిద్రం. ఏపీ సీఎం కూడా అదే చెబుతున్నారు. ఏపీలో ఎక్కడా చెత్త ఉండకూడదు, అన్ని చోట్ల ఊడ్ చేయాలి. అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, రాజన్న కలల రాజ్యం స్థాపించొచ్చని, అందుకే కుప్పం నుంచే బోని కొట్టాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 ఇళ్లున్నాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఊడ్చడం మొదలు పెడితే 175 ఇళ్లను అత్యంత శుభ్రంగా తయారు చేసి ప్రజలకు కానుగ్గా ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకోసం పక్కా ప్లాన్ రెడీ చేశారు. అంగుళం అంగుళం ఆయన గీసిన స్కెచ్ ప్రకారం దివంగత మహానేత తనయుడు, జననేత సైన్యం సిద్ధంగా ఉంది. ఓటు అనే ఆయుధంతో వేట సాగిస్తూ కలుపు మొక్కలను ఏరేస్తూ నవశకానికి నాంది పలుకుతున్నారు. దీంతో 40 ఏళ్లు గుర్తులేని పట్టించుకోని పనులన్నీ ఆగమేఘాల మీద చేసేయాలని చంద్రబాబు ఆతృత పడుతున్నారు. ఎందుకు? వాచ్ దిస్ స్టోరీ. లక్షల సింహాలు సిద్ధమంటూ వెనకొస్తుంటే వాళ్ళందరికీ దిక్సూచిలా ముందు నడుస్తున్న కొదం సింహం వేటకు బయలుదేరింది. వైనాట్ 175 అనేది ఒక స్లోగన్ కాదు, ఒక యుద్ధం. ఒక మేధోమథనం తర్వాత వెలువడిన నిర్ణయం. అందులో నుంచి పుట్టిందే వైనాట్ కుప్పం. ఎక్కడో గెలవడం కాదు, శత్రువు గడపలో నిలబడి కలబడి తొడగొట్టి గెలిచినోడే మగాడు. జగన్ అదే చేస్తున్నారు. కుప్పంలో కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లే. 45 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేతను ఓడిస్తే స్టేట్ వైడ్ సైకిల్ పార్టీలో సెగలు మొదలవుతాయి. లీడర్లలో నిస్తేజం నిండుతుంది. నైరాస్యంతో పోటీ పడలేరు, కుంగిపోతారు, యుద్ధం చేయలేరు. అధినేత ఓటమితో గెలవగలిగిన చోట కూడా కష్టపడలేరు, గెలవలేరు. 100 మంది సైన్యాన్ని ఓడించటం కన్నా నాయకుడిని ఓడిస్తే సైన్యమే ఓడిపోతుంది. యుద్ధంలో యుద్ధవీరుని నైపుణ్యమే ఇది. జగన్ అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే ఇచ్చాపురం వరకు ఎరగదీయొచ్చని ఆయన ప్లాన్. అందుకే 40 ఏళ్లుగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు తన నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. 4 దశాబ్దాలుగా మాటలు చెప్పుకుంటూ గెలుస్తున్నారు. ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు, తాగడానికి నీళ్లు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పానికి చంద్రబాబు పెద్ద హ్యాండ్ ఇచ్చారు. వీటినే జగన్ అస్త్రాలుగా మలుచుకున్నారు. సొంతిల్లు కూడా లేని మనిషి మీకేం చేస్తారంటూ స్టార్ట్ చేశారు. 100 కోట్లు పెట్టి కుప్పం వాసులకు తాగునీళ్ళిచ్చారు. దశాబ్దాల కాలంగా కుప్పం ప్రజలకు తీరని కలగా మిగిలిన కృష్ణా జలాల తరలింపును ఒక ఆయుధంగా ప్రయోగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. జగన్ దెబ్బకు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం షురూ చేశారు. 40 ఏళ్లుగా చేయనివి 5 ఏళ్లలో చేస్తారని కుప్పం ప్రజలకు చంద్రబాబు చెప్పారంటే జగన్ కుప్పం అనే ఇంట్లో ఎంతగా చెత్తను ఊడ్ చేస్తున్నారో తెలుస్తోంది కదా. ఇదే ఇప్పుడు కుప్పం ఓటర్లు ఆలోచిస్తున్నారు. 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారు. 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాను. వైనాట్ కుప్పం అనే జగన్ మాటకు వైనాట్ పులివెందుల అని చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నా జగన్ చేస్తున్న కుప్పం ఆపరేషన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వర్క్ బాబుకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువులకు నీటిని మళ్లించి 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందించారు. 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పని చేయలేకపోయారు. ఇప్పుడు జగన్ చేసి చూపించారు. ఇదే ఇల్లు ఊడ్చడం అంటే, ఇదే కుప్పం నుంచి మొదలు పెట్టడం అంటే. శత్రువును ఓడించాలంటే అతడి ఇలాఖాలో ఉన్న పబ్లిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. సీఎం జగన్ అదే చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ స్థానంలో చంద్రబాబుకే గెలుస్తానా లేదా అనే డౌట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆయన అనుచరులే డాట్ న్యూస్కు చెప్పారు. జగన్ కుప్పంపై ఫోకస్ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు చీటికి మాటికి తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వైనాట్ 175 అనే నినాదం కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచిన దగ్గర నుంచి టేకప్ చేశారు. వైసీపీ 175 గెలవడం అంటే
అతిశయోక్తి అన్నది జగమెరిగిన సత్యం. ఇక చంద్రబాబు చిన్ననాటి శత్రువు చిత్తూరు జిల్లాలో వైసీపీ శిఖరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో కుర్చీ వేసి కూర్చున్నారు. ఎలాగైనా సరే కుప్పంలో ఫ్యాన్ పార్టీని గెలిపించి జగన్కు గిఫ్ట్గా ఇవ్వాలని, ఆగర్భ శత్రువును ఓడించాలని పెద్దిరెడ్డి కసిగా తిరుగుతున్నారు. కుప్పం వైసీపీలో 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ భరత్, సెంథిల్ కుమార్ వర్గం, మరో రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పెద్దలతో కలిసి ఉన్నారు. ఎన్ని గ్రూపులున్నా మొత్తం ఫ్యాన్ కిందే ఉన్నాయి. అన్నీ పెద్దిరెడ్డి కనుసన్నల్లో జగన్ బాటలో నడుస్తున్నాయి. అందుకే భరత్ను గెలిపించండి, మంత్రిగా మీ ముందు నిలబెడతా, కుప్పాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తారని సీఎం చెబుతున్నారు. ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా కబుర్లే వల్లెవేస్తున్నారు. కుప్పంలో కూరగాయలను విమానాల్లో సప్లై చేస్తారని, హైటెక్ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేయాలని చూస్తున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరే ఉందని బాబు గారు గుర్తించడం లేదని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. అందుకే జగన్ చాలా సీరియస్ గా కుప్పం నుంచి ఓడ్చడం మొదలుపెట్టారు. Please subscribe Dot News.